టీఆర్ఎస్ మీద విరక్తితోనో లేకపోతే కనుక కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమతోనో లేదా ఎందుకులే మనం కాంగ్రెస్ని ఎదిరించడం శుభ్రంగా ఆ పార్టీతో కలిసిపోతే కనుక ఏమన్నా చేసుకోవచ్చు మన నియోజకవర్గాల్లో పనులు అనిను ఓవరాల్గా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు ఒక అసందిగ్ధ పరిస్థితి ఎదుర్కొంటున్నారు. సాంతం అనర్హత వేటు పడే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. మరి తిరిగి బీఆర్ఎస్కి వెళ్దామంటే రాణిస్తారా లేదా, ఇక్కడే ఉందామంటే కాపాడగలడా లేదా? ఎందుకంటే సుప్రీంకోర్టు దాకా వెళ్ళినటువంటి సందర్భంలో అతిపెద్ద సంక్షోభం. అందులో 4 ఏళ్ల పాటు రేవంత్ ఏం అడ్డాలు పెట్టి కాపాడతాడు? కేంద్రంలో పవర్ లేదు, రాష్ట్రంలో మాత్రమే ఉంది. న్యాయస్థానాలలో కొన్ని రోజులు ఆట ఆడచ్చు. అందులో మొన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో ఇక ఆటకి దాదాపుగా చెక్ పడినట్టే అన్నటువంటి ఫీలింగ్ ప్రారంభమైపోయింది. ఇట్లాంటి సిచ్యుయేషన్లోనే ఇక దానం లాంటి వాళ్ళు, అంటే బీఆర్ఎస్ నుంచి వచ్చి అదే బీఆర్ఎస్ని తిట్టకుండా తిట్టినటువంటి దానంని నెత్తిన పెట్టుకుంటాడు రేవంత్ అనుకుంటే, ఆ తన అవసరం కోసమే దానం వచ్చాడని గ్రహించి రేవంత్ అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఒక తిరుగుబాటు స్వరం, హైడ్రాని నేను వ్యతిరేకిస్తా, ఎదిరిస్తా, పేదల ఇళ్ళు కూలిస్తే ఊరుకోను. పేదలేంటి, మధ్యతరగతి ఇళ్ళు కూల్చారు, ధనవంతుల ఇళ్ళు కూల్చారు. పేదల ఇళ్ళు ఎక్కడ ఉంటే కూలుస్తారు? చెరువుని ఆక్రమించుకుంటే కూలుస్తారు. పేదలు అనే పేరుతో పెద్దల్ని కాపాడడానికి దానం ప్రయత్నిస్తున్నారు అన్నది ఓపెన్ సీక్రెట్. అంటే ఇప్పుడు అవతలకి వెళ్ళడం లేదా నన్ను జాగ్రత్తగా చూసుకో అని చెప్పేటటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాడు దానం నాగేందర్.